నమస్కారం. మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన సక్సెస్ఫుల్ కావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఆయనతో పాటు వెళ్ళిన మన రాష్ట్ర బృందం లోకేష్ బాబు గారు అనియండి, అందరూ ప్రతి ఒక్కరూ కూడా గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పేరుని కనీసం మనకి క్యాపిటల్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో చేసిన ఆ వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎంచుకున్నారో దానికి నిలువెత్తు నిదర్శనంగా 7 నెలల్లోనే లక్షల విలువైనటువంటి పరిశ్రమల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంలో -6 degrees చలిలో కూడా ఆయన్ని ఇక్కడ ఈ టెంపరేచర్కి ఏ విధంగా చూస్తామో అక్కడ కూడా అలాగే ఆయన ఉండడం అనేది ఎంత గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రాన్ని 2047కి మనం ఏ విధంగా దాన్ని విజన్ని కంప్లీట్ చేయాలి అని ఒకే ఆశయంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ రకంగానే ఎలక్షన్లో ఏదైతే మన లోకేష్ బాబు గారు కానీ మాటిచ్చారో 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఆయన పుట్టినరోజును కూడా జరుపుకోకుండా ప్రజలందరికీ ఆయన ఒక రిటర్న్ గిఫ్ట్ గా యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము, అలాంటి మన రాష్ట్రంలో ఉన్నాము అనేదానికి. అందులో ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా మీరు ఎవరైతే ఇప్పుడు గెలిచినారో కనీసం మీరు ప్రజలకి న్యాయం చేయాలి అని ఉంటే కనీసం అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే ఇది కూడా లేని మీకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 7 నెలల్లోనే ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారు అనే దాన్ని విమర్శిస్తున్నారు అంటే మీరు ఎంతకి దిగజారిపోయారో మీ ఆత్మ పరీక్ష చేసుకోండి అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా యువగలం పాదయాత్ర ఎప్పుడు చరిత్రలో లేని విధంగా లోకేష్ బాబు గారికి ప్రజలందరూ నీరాజనం పట్టించి ఆయన ఎంతగా ఇబ్బంది పెట్టారంటే క్షణానికి కూడా అధికారులను అడ్డం పెట్టుకొని ఆ యాత్రని ఎంతగా ఇబ్బంది పెట్టి ప్రజలు రానివ్వకుండా యువత ఎంతగా సపోర్ట్ వాళ్ళందరినీ అడ్డుకొని నాయకుల పైన కేసులు పెట్టించి ఎంత ఇది చేసినా కూడా యువగలం ఎంత సక్సెస్ఫుల్ గా అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏదైతే మాట ఇచ్చారో యువతకి అవకాశాలు కల్పిస్తామని, అలాగే మహిళలకు కూడా భద్రత కల్పిస్తామని అన్ని విషయాల్లో కూడా ఆయన నెరవేర్చుకుంటున్నారు. మన చిత్తూరులో కూడా మన బంగారుపాలెం మండలంలో కూడా యువగలం పాదయాత్రలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో డయాలసిస్ సెంటర్ కూడా పెట్టారు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి 7 నెలల్లోనే 5 సంవత్సరాల్లో చేయలేని పని ఆయన 7 నెలల్లోనే అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడుతున్నారు. సో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధితో మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో మొట్టమొదటిగా ఉంటుందని కూడా మేము అందరూ ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.